ఈ ప్రపంచంలో మానవుని దేహం ఈ సృష్టిలో 24 తత్వాలతో తయారైంది. 24 ఎలిమెంట్స్ కలిపితే మనం తయారయ్యాం. 24 ఏంటంటే మొట్టమొదట పంచభూతాలతో తయారైనటువంటి ఈ భౌతిక శరీరం. పంచభూతాలు ఇవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ శరీరంలోనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ 15ంటిని నడిపించడానికి, కదిలించడానికి పంచ ప్రాణాలు కావాలి. ఇక్కడ పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం 20 మూలకాలతో భౌతిక శరీరం తయారైంది. ఈ 20 వాటిని కూడా, ఈ 20 మూలకాలను కూడా నడిపించడానికి అంతఃకరణము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 తత్వాలను ఇందులో పెట్టడం జరిగింది. అంతఃకరణం లోపలుండి ఈ భౌతిక శరీరాన్ని నడిపించేది. మరి లోపల సాఫ్ట్వేర్ ఉంది, ఈ హార్డ్వేర్ని నడిపిస్తూ ఉంది. ఈ యొక్క 24 తత్వాలతో కలిపి నేను తయారయ్యాను, నేను పని చేస్తున్నాను, నేను జీవిస్తూ ఉన్నాను. మరి నేను శక్తివంతుడు అవ్వడం అంటే ఏంటి? ఎప్పుడైతే నేను తయారవడానికి కారణమైనటువంటి ఈ 24 మూలకాలు ఎప్పుడు శక్తివంతమవుతాయో అదే నేను శక్తివంతుడు అవ్వడం అంటే నేను అన్నింటా శక్తివంతుడు కావాలంటే ఈ 24 తత్వాలు కూడా శక్తివంతంగా ఉండాలి. ఉదాహరణకి మన శరీరంలో పంచభూతాల శక్తులు ఉంటాయి. భూమి శక్తి తగ్గిపోయిందనుకోండి, ఎముకలు, కండరాలు వ్యాధి వస్తూ ఉంటుంది, వాటికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి. నీటి యొక్క శక్తి తగ్గిపోయిందనుకోండి, మరి రక్తము, తర్వాత అనేక రకాల జల సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా పంచభూతాల శక్తులు తగ్గిపోతే మనకు ఆ రకమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పంచభూతాలు, మన భౌతిక శరీరం తయారైనటువంటి ఈ పంచభూతాలు శక్తివంతం అవడమే శరీరం దృఢంగా తయారవడం అంటే మనం బలంగా ఉండాలంటే, శక్తివంతులుగా ఉండాలంటే మన యొక్క పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వీటితో పాటు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఎప్పుడు పరిశుద్ధమై శక్తివంతమవుతాయో అప్పుడే మనము సంపూర్ణంగా శక్తివంతులయ్యాము అని అంటాం.